కరీంనగర్ లో నెంబర్ 1 ది బెస్ట్ సెలూన్ అంటే మాన్సూన్ సెలూన్ కోర్టు సర్కిల్ దగ్గర 95701144. ఒకసారి తలకి దెబ్బ తగిలి దాని ట్రీట్మెంట్ గురించి చాలామంది మీరు ఫేస్ చేస్తుంటారు. తల దెబ్బ అనేది ఎంత సీరియస్ దానివల్ల జరిగే ఎకనామిక్ ఆర్థిక ఇబ్బందులు చాలా పెద్దది. ఒకసారి దెబ్బ తగిలి తలకి ఫిట్స్ రావడం బ్లీడ్ జరగడం ఉంటే బేస్కి 1 సంవత్సరం వరకు మందులు వాడుతున్న వారు ఉన్నారు. అది ఆడటం వల్ల చాలా ఇబ్బంది. అండ్ తల దెబ్బ తలకి కారణం యాక్సిడెంట్స్తో పాటు మనకి ఇంకా సరిగా వాటర్ తీసుకోలేకపోవడం, బీపీ ట్యాబ్లెట్స్ సరిగ్గా వేసుకోలేకపోవడం, ఆల్రెడీ ఫిట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ ఫిట్స్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం ఇవన్నీ చేయడం వల్ల అనుకోకుండా రోడ్డు మీద పడిపోవడం, ఇంట్లో పడిపోవడం జరుగుతుంది. దీనివల్ల మెదడులో రక్తం గడ్డగట్టడం జరుగుతుంది. ఇది సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? చిన్న తలనొప్పితో స్టార్ట్ అవుతుంది. తలనొప్పి రావడం, తల తిప్పుతున్నట్టు ఉండడం, కళ్ళు చీకట్లు రావడం, వాంతులు రావడం, చెవిలోకి వెళ్ళి ముక్కులోకి వెళ్ళి రక్తం రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇలా ఏ సిమ్టమ్ వచ్చినా మీ దగ్గరలో ఉన్న ఒక న్యూరో సెంటర్కి వచ్చి ఖచ్చితంగా కనిపించాలి. సెకండ్, తలలో బ్లీడింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకోటి మనం అందరం చూసుకోవాల్సింది బీపీ. చాలామంది మాకు వస్తున్నారు బీపీ వల్ల బీపీ ట్యాబ్లెట్ 1-2 రోజులు మిస్ అయ్యి మా దగ్గర అడ్మిట్ అయ్యి చాలా సీరియస్ అయ్యి ప్రాణం మీకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, సీరియస్ అయ్యి రికవర్ అయిన ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడడం చాలామంది మేము చూస్తుంటాం. కాకపోతే అవన్నీ జరగకముందే జాగ్రత్త తీసుకోవాలన్నది ఈ రోజు మనం దేని ముఖ్య అంశం. ఇలాంటి అనర్థాలు జరగద్దు. టైంకి ట్యాబ్లెట్స్ వేసుకోండి, బీపీ ట్యాబ్లెట్స్ తీసుకోండి, వాటర్ తీసుకోండి, షుగర్ సరిగ్గా మెయింటైన్ చేయండి. ఎవరికైతే ఫిట్స్ ఉన్నాయో వాటి ఫిట్స్ సంబంధించి ట్యాబ్లెట్స్ తీసుకుంటుండండి. పెద్దవాళ్ళకి ఇంట్లో నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా నడుస్తూ వెళ్ళండి, కాలు జాగ్రత్తగా చూసుకోండి. అన్ని జాగ్రత్త తీసుకొని తలకి తగలకుండా ఉండాలి, తలకి ఇంజరీ కాకుండా ఉండాలి. హాస్పిటల్కి మీరు అందరూ ఆరోగ్యాలతో అందరూ హ్యాపీగా ఉండాలని మా హాస్పిటల్ చంద్ర హాస్పిటల్ తరఫున మీ అందరికీ బెస్ట్ విషెస్ అండ్ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. చూడండి, ఇంత మంచి డాక్టర్ మనకు ఉన్నారు, మన ప్రాబ్లమ్స్ మనం షేర్ చేసుకుంటాం, వారి ప్రాబ్లం కూడా చెప్పారు. కాబట్టి మీరు హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీ. ఇలా అని అసలు కొన్ని విషయాలు హెడ్ ఇంజరీ అవుతే ఎలాంటి సింటమ్స్ ఉంటే వెంటనే స్పందించాలి, ఒక విషయం చెప్తే మనకు బాగుంటుంది సార్. హెడ్ ఇంజరీ మనం అనుకున్నట్టు గోల్డెన్ అవర్ ఉంటుందండి. పేషెంట్ పడగానే ఫస్ట్ తలనొప్పి, తల బరువుగా ఉంటే చాలామంది ఏం చేస్తున్నారు, ఇంటి దగ్గర ఉన్న మెడికల్ షాప్కి ట్యాబ్లెట్ వేసుకుంటారు. తర్వాత తెల్లారి అన్కాన్షియస్ అని వస్తుంది. తలనొప్పి స్టార్ట్ అయింది, కింద పడి దెబ్బ తగిలింది అంటే వెంటనే హాస్పిటల్కి సంప్రదించాలి. పేషెంట్ మత్తుగా ఉంటున్నాడు, మాటల్లో తేడా వస్తుంది, ఫిట్స్ లాగా వస్తున్నాయి, చూపు తేడా ఉంటుంది, వామిటింగ్స్ అవుతున్నాయి, ఇలాంటి సిమ్టమ్స్ ఏమొచ్చినా మీరు ఇంట్లో వైద్యం తీసుకోకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేసి చిన్న ఉన్నప్పుడే దాన్ని సాల్వ్ చేసుకోవడం బెటర్. హెడేక్ వచ్చినా, కళ్ళు చూపులో తేడా వచ్చినా, కళ్ళు మస్క అనిపించినా, ఫిట్స్ లాగా అనిపించినా, చెవిలో నుంచి ముక్కులోంచి రక్తం వచ్చినా, కాళ్ళు చేతులు బరువు అనిపిస్తున్నా, మాట తడబడుతున్నా వెంటనే మీరు హాస్పిటల్కి ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే అంత మంచి రికవరీ ఉంటుంది. సో అలాంటి సింటమ్స్ రాగానే వెంటనే హాస్పిటల్కి వస్తే మీరు మంచిగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే నా ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఈరోజు వరల్డ్ హెడ్ ఇంజరీ అవేర్నెస్ డే. ఇక్కడ వచ్చిన ఎవరైతే న్యూరో ప్రాబ్లంతో వచ్చారో ఒక 10 మందికైనా మీరు ఇలా ఫీజు లేకుండా ట్రీట్మెంట్ చేయడానికి కోరుతున్నాను సార్. ఇప్పుడు చూడండి సార్, ఫ్రీ అనగా అందరూ చప్పట్లు కొడతారు మన దగ్గర. లేదు సార్, నేను ఎందుకు అంటున్నానంటే అదే హ్యాపీనెస్ ఉంటుంది సార్. ఫ్రీ అంటే హ్యాపీనెస్ వస్తుంది. ఇప్పుడు ఫ్రీ హెల్మెట్ అంటే అందరూ తీసుకుంటారు, అదే ఫ్రీ హెల్మెట్ కాకుండా ఒక 500 రూపాయలు పెట్టి తీసుకోండి అంటే ఎవరు తీసుకోరు ఇక్కడ. సో అలా అని మన దగ్గర ఫ్రీ అనగానే మనం లోపల ఎనర్జీ డబుల్ అయిపోతుంది. సో ఇలా మీరు హ్యాపీగా ఉండాలండి. మీకు ఫ్రీ ఇవ్వమని చెప్తున్నాను సార్, నేను పేద ప్రజలకి ఇవ్వమని చెప్తున్నాను. సో చాలా వెరీ హ్యాపీ టు మీట్ యూ సార్. రియల్లీ ఇంత మంచి డాక్టర్స్ మన కరీంనగర్లో ఉండడం మన అదృష్టం. అలాగే 10 మందికి మనం హెల్ప్ చేయాలని కోరుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఒకరోజు కాకుండా నెలకు ఒక రోజున పెట్టండి అని నా ఒక పర్సనల్ విజ్ఞప్తి సార్. అప్పుడు మీరు చెప్పినట్టు యాక్చువల్లీ సార్ ఘనశ్యామ్ పూజా గారు ఇలా హెడ్ ఇంజరీ జరిగినప్పుడు మన కరీంనగర్ కాదు, ఈవెన్ ఆంధ్ర తెలంగాణ మొత్తం తిరిగి అందరికీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. సార్ హ్యాస్ ఎ ప్రోగ్రామ్ డిసెంబర్లోని సార్ మార్నింగ్ కామారెడ్డి నుంచి వచ్చిండు. సార్కి దీనిలో ఏ ధనాపేక్ష లేదు, పేషెంట్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేద్దాము, వీళ్ళందరికీ ఇలా చేసి వీళ్ళు హ్యాపీగా ఉంటారు. సార్ సొసైటీ రన్ చేస్తున్నారు, హెడ్ ఇంజరీ అవేర్నెస్ సొసైటీ రన్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు
అంటే మనకు వీళ్ళు మనకు దొరకడం, వీళ్ళు మనకు ఏ ఆపరేషన్ ప్రస్తుతం మనతో చందా హాస్పిటల్ చైర్మన్ చందా శంకర్రావు ఉన్నారు. సో సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. చెప్పండి సార్, ఏంటి అవేర్నెస్ ప్రోగ్రామ్? మీరు చాలా మందికి హెల్మెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా హెడ్ ఇంజురీ కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు. సో చెప్పండి సార్. ఈరోజు జరిగిన కార్యక్రమం చాలా ఉత్తమమైనది. ప్రజలకు అందరికీ తెలియాలి అవేర్నెస్ ఎట్లుంటుంది. ఈ ఉరుకుల పరుకుల జీవితం లోపల అసలు టైంను చూడకుండా వెళ్ళిపోకుండా ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎంతో కష్ట నష్టాలు కలుగుతున్నాయి. అలా జరగద్దని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము. ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంది, ఎవరైనా 10 నిమిషాలు లేట్ అయినా మంచిదే, కానీ బండి మీద పోయినప్పుడు చాలా జాగ్రత్తగా పోయి ఇల్లు చేరాలని మేము కోరుతున్నాం. ఇంకా ఇప్పుడున్న జనరేషన్కు స్పీడు కార్లు, రోడ్లు మంచిగా ఉన్నాయి కాబట్టి 60 పోయేటోళ్ళు 120 పోతాడు, 120 పోయేటోడు 150 పోతాడు. ఇంకా పోతా అని అంటాడు కానీ సేఫ్టీ చూడాడు. ఎందుకనంటే ఆ చిన్న సేఫ్టీని ఏదున్నా మన అది లేకుంటే లేనే లేదు. అట్లా ఇలాంటి కార్యక్రమాలు చేశాం ఇంతకుముందు. మనతో ఫేమస్ న్యూరో సర్జన్ చందా శ్రీనివాస్ గారు ఉన్నారు. సో సార్ని అడిగి ఏంటి అవేర్నెస్ ప్రోగ్రామ్, మరి ఏమేమి ఫెసిలిటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయో ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ చందా శ్రీనివాసరావు, న్యూరో సర్జన్, చందా న్యూరో అండ్ ట్రామా కేర్ సెంటర్. మేము యాక్చువల్లీ ఎక్స్క్లూసివ్ న్యూరో సెంటర్ నడుపుతున్నాం. ఇలా వరల్డ్ హెడ్ ఇంజరీ అవేర్నెస్ డే, అంటే తలకి దెబ్బ తగడంలో జరిగే అనర్థాలు అవి ఎలా ప్రివెంట్ చేసుకోవాలని అవేర్నెస్ కోసం వరల్డ్ వైడ్గా ఈ డే చేయడం జరుగుతుంది. సో మేము ముఖ్యంగా ఏం చెప్పగలుగుతున్నామంటే, పేషెంట్కి తల అన్నది రక్షణ ఉన్న కవచం లాంటిది. అలా ఉన్నదానికి కూడా మనం జాగ్రత్తగా తీసుకోకపోవడం వల్ల ఇంజురీస్ అనేవి జరుగుతున్నాయి. సో మనం దీని ఎందుకు ఇంజురీస్ జరుగుతున్నాయి, మనం అజాగ్రత్త వల్ల. అంటే మనం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం, సరిగా నడవకపోవడం, రాంగ్ రూట్స్లో వెళ్ళడం, ట్రిపుల్ రైడింగ్ అని ఇవన్నీ చేయడం వల్ల మనతో పాటు ఎదుటి వాళ్ళకు కూడా ఇంజురీ జరుగుతుంది. దీనివల్ల జరిగే అనర్థాలు చాలా ఉంటాయి. పేషెంట్కి అంటే దెబ్బ తగలడంతో పాటు వాళ్ళ ఫ్యామిలీలో చాలా బర్డెన్ ఉంటుంది. ఒకసారి తల దెబ్బ తగిలి బ్లీడింగ్ అవుతే అది చాలా అంటే ఫ్యామిలీకి బర్డెన్ ఉంటుంది, పేషెంట్ బర్డెన్ ఉంటుంది, కొన్ని లక్షల్లో ఎక్స్పెన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ జరగకుండా ఉండాలని మేము పేషెంట్కి ఎన్లైట్మెంట్ చేయాలని చెప్పేసి అందరి తలను ప్రొటెక్షన్ తీసుకోవాలని సార్ చెప్పినట్టు తల నాదే బాధ్యత నాదే, ఇది వీళ్ళందరికీ ప్రొపగేట్ చేద్దామని మేమందరం ఇవాళ మా చందా న్యూరో హాస్పిటల్ తరఫు నుంచి ఒక 50 మందికి హెల్మెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. హెల్మెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ మేము వాళ్ళందరికీ ఎన్లైట్మెంట్ చేస్తున్నాం. తల జాగ్రత్తగా ప్రొటెక్షన్ తీసుకోండి, హెల్మెట్ వాడుతూ ఉండండి, రూల్స్ పాటిస్తూ ఉండండి. దాంతోపాటు తలకి దెబ్బ తగలడానికి యాక్సిడెంట్సే కాకుండా బీపీ ట్యాబ్లెట్స్ కానీ, షుగర్ ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ టైం టు టైం వేసుకొని, ఫిష్ ట్యాబ్లెట్స్ కానీ టైంకి వేసుకుంటే కింద పడడం అనేది జరగదు. అలా మనం ఆ జాగ్రత్తలు తీసుకుంటే తలకి దెబ్బ తగలకుండా తలని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల మనకి హెల్ప్ ఉంటుంది, మన ఫ్యామిలీకి హెల్ప్ ఉంటుంది, ఫైనాన్షియల్లీ అండ్ ఎకనామికల్లీ అన్ని రకాలుగా చాలా జాగ్రత్తగా ఉంటాం. సో అందరూ ఈ రోజుని ఒకటే రోజు కాదు, ఎప్పుడు తలని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. తల దెబ్బ లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మా చందా న్యూరో తరఫు నుంచి మీరు ఒక గోల్డెన్ అవర్ ఎవరైనా దెబ్బ తగిలినప్పుడు, అంటే ఎలా ఉంటుందంటే, దెబ్బ తగిన హెడేక్ వచ్చిన, కింద తలకి దెబ్బ తగిన హెడేక్ వచ్చిన, వామిటింగ్ వచ్చిన, ఫిట్స్ లాగా అనిపించిన, కళ్ళు చీకట్లు అనిపిస్తున్న, ఒక గోల్డెన్ అవర్ గంట లోపు తీసుకొస్తే వాళ్ళకి ఇంజురీకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది, మంచి రికవరీ ఉంటుంది. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెడతారు. దెబ్బ తగలకుండా చూసుకోవడం ఎంత ఇంపార్టెంటో, తగిలినాక తీసుకునే జాగ్రత్తలు అంతే ఇంపార్టెంట్. ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే పేషెంట్ కానీ అందరూ బాగుండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ మన టెక్నాలజీ కూడా చాలా పెరిగింది. ఎంత బ్లీడింగ్ ఎంత జరిగినా దానికి ట్రీట్మెంట్ చేసుకొని మంచి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎర్లీగా హాస్పిటల్కి అప్రోచ్ అవ్వండి, దగ్గరలో న్యూరో డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇలా వస్తూ మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా తీసుకుంటారని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం మనతో ఇక్కడ డాక్టర్ లీలా శర్వాణి రేడియాలజిస్ట్ గారు ఉన్నారు. సో మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఇవాళ హెడ్ ఇంజరీ అవేర్నెస్ డే. దీన్ని మనం చిన్నదానిగా వదిలేస్తాం. చాలా మందికి యాక్చువల్గా ఇవాళ ఏంటి అనేది తెలీదు. హెడ్ ఇంజరీ అనేది ఎన్నిటికన్నా చాలా సీరియస్ థింగ్. వేరే ఏ బాడీ పార్ట్కి ప్రాబ్లం వచ్చినా రిపేర్ చేయడానికి, ఫిక్స్ చేయడానికి ఉంటుంది. బట్ హెడ్కి సర్జరీ చేయడం అనేది చాలా టఫెస్ట్ థింగ్. సో దానికి మేము 7 years నుంచి సర్వీసెస్ మా హస్బెండ్ ఇస్తున్నారు. బట్ స్టిల్ తను పేషెంట్స్ అందరూ సఫర్ అవుతున్నది చూసి, లేదు అసలు ఇలా అవ్వడం కన్నా ముందు అవేర్నెస్ ఇవ్వాలి, అలా చేస్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది. సర్జరీ ఒక్కటే కాదు కదా డాక్టర్ రెస్పాన్సిబిలిటీ, అండ్ అవేర్నెస్ ఇవ్వడం కూడా మా రెస్పాన్సిబిలిటీ. కాబట్టి అది వాళ్ళు ఇద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యి, ఇంకెవరికి ఇలా అవ్వద్దు, ఎవరు లాస్ అవ్వద్దు, అందరికీ హెల్ప్ అవ్వాలి మా వల్ల ఏదైనా అని చెప్పి మేము ఇవాళ
హెల్మెట్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అవేర్నెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం అనేది ఇంపార్టెంట్, కానీ అవేర్నెస్ ఇద్దాము అనేదే మా మెయిన్ కాన్సెప్ట్. అందుకని చెప్పి అవేర్నెస్ ఇద్దామని చెప్పి అందరికీ డిసైడ్ అయ్యి ఇలా చేస్తున్నాం. ఇలా అవకాశం వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ అందరూ దీని గురించి తెలుసుకొని జాగ్రత్తలు పాటించాలి. ట్రాఫిక్‌లో గానీ, ఇంట్లో గానీ, ఎక్కడైనా గానీ. ఇంట్లో అయినా గూడా కాలు జారి పడ్డా గూడా హెడ్ ఇంజరీ జరుగుతదండి. సో, ఏదైనా గానీ పిల్లలతో అయినా, పెద్దవాళ్ళైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వరల్డ్ హెడ్ ఇంజ్యూరీస్ అవేర్నెస్ డే ప్రోగ్రామ్ ఉంది. సో, దీనికి ఘనశ్యామ్ ఓజా గారు రావడం జరిగింది. సో, సార్‌ని అడిగి ఏంటి అసలు వరల్డ్ హెడ్ ఇంజ్యూరీస్ అవేర్నెస్ డే ఏంటి? ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు? సో, అనే విషయాలన్నింటి కూడా ఒకసారి క్లియర్‌గా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి సార్, ఏంటి వరల్డ్ హెడ్ ఇంజ్యూరీస్ అవేర్నెస్ డే? ప్రతి సంవత్సరం ప్రపంచమంతటా యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో వరల్డ్ హెడ్ ఇంజురీ అవేర్నెస్ డే అనే కార్యక్రమం ప్రపంచమంతా అవుతుందమ్మా. దీంట్లో భాగంగా ముఖ్యంగా డాక్టర్స్ ఈ హెడ్ ఇంజురీ వల్ల జరిగే ప్రమాదాలు ఎలా జరుగుతాయి, క్లాటింగ్స్ ఎలా ఉంటాయి, హెడ్ ఇంజురీ అవుతే నష్టాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ముఖ్యంగా ఇక్కడ కరీంనగర్లో నేను చూసాం, ఇక్కడ చందా శ్రీనివాస్ గారు వాళ్ళ సత్యమణితో పాటు వాళ్ళ ఫాదర్ వాళ్ళందరూ కలిసి ఒక 50 హెల్మెట్ బైక్ రైడర్స్కి ఇచ్చారు. అది చాలా మంచి విషయం. ఎందుకంటే ఈ రోజులలో ఎవరు పట్టింపు లేకుండా అజాగ్రత్తగా బండ్ల పైన తిరుగుతున్నారు, వాళ్ళకి ఎవరు అడిగేటోళ్ళు లేరు. గతంలో మన పోలీస్ కమిషనర్ గారు కమలాస్ రెడ్డి గారు తలనాదే రక్షణ నాదే అనే ఒక నినాదంతో హెడ్ 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 మీద కంపల్సరీ హెల్మెట్ ఉంటేనే బైక్లు రోడ్డుపై రావాలంటే 95% అప్పుడు హెల్మెట్ వేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇప్పుడు హెల్మెట్ మీరు కరీంనగర్లో చూడవచ్చమ్మా. ఇక్కడ వాస్తవం చెప్పాలంటే హెడ్ ఇంజురీ అవుతే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది. దాంట్లో సఫర్ అయిన తర్వాత మెడికల్ ఎక్స్పెన్సెస్గా వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడు చూడండి, ఏదైనా ఆరోగ్యశ్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంట్లో వాళ్ళకి వచ్చే లిమిట్ అమౌంట్ ఉంటుంది, కానీ ఎక్స్పెన్సివ్ అమౌంట్ కొన్ని లక్షల్లో ఉంటుంది. సో ప్రభుత్వం కూడా ఈ హెడ్ ఇంజురీ అయిన వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని మేము కోరుతున్నాం. అలాగే ఇప్పుడు మనతో పాటు డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, చంద్ర శ్రీనివాస్ గారు. వారిచ్చే సందేశం ప్రజలకు 10 మందికి పనికి వస్తుంది. సో వారు కూడా ఒక మాట చెప్పాలని కోరుతున్నాం ప్లీజ్.